హాయ్ అండి, చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో కదా. తోటకూర అయితే కోసుకున్నాం. కొయ్యటం కాదు, నేను మొత్తం పీకేస్తా ఉంటాను. నేను కొయ్యను, ఎందుకంటే కింద గోరుచిక్కుడు ఉన్నాయి. ఇవి గోరుచిక్కుడు మొక్కలు. ఇవి పెరిగే లోపు తోటకూర వస్తుంది లేని వేసాను. ఇవి కూడా గోరుచిక్కుడేనండి. తోటకూర ఈ కుండీల్లో బాగా వచ్చేసింది. చాలా బాగుందండి, పొట్టిదే తినాలనిపించేలా ఉంది. తోటకూర నాకు చాలా ఇష్టం అని చెప్తా కదా. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇంకా రెండు ఉన్నాయి ఇక్కడే కదా. ఇంత లేతగా ఉన్న తోటకూర కోసుకొని ఒట్టి కూర వండుకోవచ్చు, పప్పులో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్కువ కాకపోయినా ఇట్లా 2 కుండీల్లో వేసుకున్నా చాలండి. ఫస్ట్ ఇది గోరుచిక్కుడు పెట్టాను, తర్వాత ఏమంటేనే తోటకూర విత్తనాలు వేసాను. ఇవి పెరిగే లోపు మనకు తోటకూర వచ్చేసింది. ఇప్పుడు గోరుచిక్కుడు పెరుగుతాయి. చూడండి ఎంత బాగుందో. చూడండి కొంచెమే పాకింది బీన్స్. కాయలు చూడండి ఎలా వచ్చినాయో, కనిపిస్తుంది కదా. పాకటం కొద్దిగా పాకింది, కాయలు మట్టి చాలా వచ్చినాయి. కోసేస్తున్నాను. ఈ మధ్య నేను బీన్స్ కోసి చాలా రోజులు అవుతుంది. అసలు మనం పెట్టలేదు పెద్ద బీన్స్, చిన్న బీన్సే పెట్టాను అప్పుడు. చూడండి, నాకు ఎక్కువగా బీన్స్ ఎప్పుడు కాస్తా ఉండేది. బీన్స్ గింజలు లేత లేత వాటితో కూర ఎక్కువగా చేసుకునేదాన్ని. ఎంత బాగుంది. ఇక ఎండిపోయినాయి కొన్ని, ఇంకా పక్క రోడ్డు కాయలు ఉన్నాయి చూడండి. అటు పెట్టుకెళ్తాను. ఇటువైపు కూడా గోరికాయ చెట్టు నచ్చి పాకిన తోటకూర.